కూడా అగస్త్య మహర్షికి చెప్పాడు ఆయన గురువు. మూడవది దత్తాత్రేయుడు, మన స్వామి దత్తాత్రేయుడు. శివుడు విష్ణు అయిపోయింది, దత్తాత్రేయుడు వచ్చి ముగ్గురు ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అనసూయ అత్రి మహర్షి వాళ్ళిద్దరు దంపతులకి పుట్టలేదు. ఆయన అయోనిజుడు, అత్పేరు కడిగాడు వాళ్ళకి, ఆయన అయోనిజుడు అన్నమాట. ఆయన చాలా పవర్ఫుల్ మన స్వామి. ఆయన గురించి ఎవరు తెలుసుకోలేము, తెలుసుకోవడం ప్రయత్నించినా నో యూజ్ అట్ ఆల్. వెరీ పవర్ఫుల్, ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిసెంట్ అండ్ ఆమ్ని ప్రజెంట్, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి మంత్రులు అనమాట. ఆయన గురించి మనం ఏం చేయకుండా ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే, అట్లాంటి పవర్ఫుల్ మనిషి స్వామి. మనం ఏ పార్టీ వాళ్ళని చెప్పండి, మనం ఏ పార్టీ వాళ్ళని, మనకి ఏం వచ్చు ఏం లేదు. మనల్ని ఆయన ఫోల్డ్లోకి లాక్కొని భక్తి కర్మ జ్ఞాన మార్గాలు నేర్పించి మనలో ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన తెప్పించి, ఇక్కడ ఎంతమందో ఉన్నారు పరివర్తన పన్నాళ్ళు, అందరూ ఏం తెలియకుండా అజ్ఞానంతో వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఎంతో జ్ఞానం వచ్చింది. టెంపరీ ఏది, పర్మనెంట్ ఏది, గుడ్ ఏది, బ్యాడ్ ఏది, రైట్ ఏది, రాంగ్ ఏది అందరికీ తెలుసు ఇప్పుడు కదండి. ఏం చెయ్యాలా చేయకూడదు అని అన్ని అందరికీ తెలుసు. ఆ విధంగా చేసి ఆయన ఫోన్ దగ్గర తీసుకుని మనం ఇంతగా బాగా చేశారు మనిషి. ఎంతో ఎన్నో 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 పుణ్యాలు చేసుకున్నామో లేదా ఆయన అనుగ్రహం ఉంటేనే మనము ఆయన ఫోల్డ్ ఎత్తు వచ్చినాం. మనం అటు పెడితే ఇప్పుడు స్వామి ఏం చేశారు, ఆయన పర్మిషన్ అనేది పుల్వాంత హాల్ ఎంట్రన్స్లో కూడా అడుగు పెట్టలేం అనేది మన అందరికీ తెలుసు. ఆయన పర్మిషన్ ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే. టాప్ టు బాటం వచ్చినారు ఢిల్లీ నుంచి, ఎవరు టాప్ టు బాటం దేశ నాయకులు అందరూ వచ్చినారు. ఒకరనగల అది వాళ్ళు వచ్చినారా కాదు, రప్పించేసినాడు ఆయన. ఎట్లా వాళ్ళ మనుషులు ప్రేరణ చేసుకుని వచ్చేసారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని విషయాలు చూడలేదు అక్కడ. ఆ పిల్లల డిసిప్లిన్, వాళ్ళు కూర్చోవడం చేయడం, వాళ్ళు ఇక్కడ చూసినాక అయిపోయినారు వాళ్ళు, అట్లా ఆశ్చర్యపోయినారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే, నేను ఎన్నో మీటింగ్కి వెళ్ళినాను, ఎంతో గుంపులో చూశాను, అంతా రమసలు రక్షలు అన్నీ ఉండేది. ఆ స్టేడియంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏమైనా అండి పిన్ డ్రాప్స్ అయిందంటే కుల్వంత్ హాల్లో అబ్బాయి లోకేష్ కూడా ఏం చెప్పాడంటే, ఇక్కడ ఎంత డిసిప్లిన్ ఉండాలి. కుల్వంత్ హాల్లో ఎన్నో వేల మంది కూర్చోన్నారు, 5,000 మందిలో ఎంతున్నాం. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన వాటర్ బాటిల్, వాళ్ళకి ఏదో తినబండారు ఇస్తే ఆ పేపరు అందరూ అబ్బాయి గమనించి ఉన్నాడు చూడండి, మనం కూడా గమనించలేదు. వాళ్ళకి ఇచ్చిన వాటర్ బాటిల్ ఆ పేపర్ ఎత్తుకొని అందరూ డస్ట్బిన్ వేసేసి పోయినారు. అక్కడ ఏం బాబు పోయినాడు. అబ్బాయి చెప్పాడు, లోకేష్ చెప్పాడు ఇంకొక మీటింగ్లో మొన్న, ఇట్లా మంది అక్కడ పోయినారు. మళ్ళీ లేస్తే అందరూ వెళ్ళిపోతే ముందు ఎట్లా క్లీన్గా ఉండిందో అదే మాత్రం బలవంతాలు ఈ మాది ప్రపంచంలోనే లేదు అన్నారు. ఎవరు ఆయన చీఫ్ మినిస్టర్ కూడా, నా భూతం నా భవిష్యత్తు, ప్రపంచమే అన్నాడు ఆయన. ప్రపంచంలోనే ఇంత డిసిప్లిన్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు 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 మనం కూడా ఆ డిసిప్లిన్ అనేది మనం కూడా పాటించుకోవాలి. తర్వాత ఆమె కూడా ఏం చెప్పారంటే, ఐశ్వర్య రాయ్ ఆమె వచ్చారు కదా, ఆమె వచ్చి బాలిక స్టూడెంట్, నిమేష్ పాండే వాళ్ళ మిషన్ దగ్గర స్టూడెంట్, ఏంటి బాలిక స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఆమె పిలిచారు కదా. ఆమె వచ్చి ఆమె 5 Ds గురించి చెప్పింది, 5 Cs గురించి చెప్పింది అని చెప్పింది, మంచిగా కలిసిందని చెప్పి ఆమె ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, బాలిక స్టూడెంట్ ఇచ్చే బాలిక ఫర్ ఎవర్, ముసలి అయిపోయినా కూడా బాలిక స్టూడెంటే అంటే ఏంటి అర్థము? ఈ బాలికాస్లో ఏం నేర్చుకుంటామో మనం ప్రిన్సిపల్స్ ఇవేమేం నేర్పిస్తారో, ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా గమనించాలో, ఎలా ఉండాలో, అది అన్ని అది ముసలి అయిపోతే కూడా కర్రదెట్టు మూగతాను ఫాలో బాలిక స్టూడెంట్ ఇచ్చే బాలిక స్టూడెంట్. ఆ ఒక్క మాట నాకు భలే నచ్చిందండి ఆ అమ్మాయిలో, నిజమాపదమా. ఇప్పుడు నేను ఒక బాలిక గురువు, ముసలి అయిపోయిన నేను వచ్చినా కూడా ఫాలో ఇంకా సేమ్ నిజాపదమా. ఆ మాట భలే నచ్చింది. ఆ అమ్మాయి చెప్పినారు. ఇంకా కొంతమంది దేశ నాయకులు ఏమంటారు ఇంకా కానీ, ఇంకా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఆయన మానవుల్లో దైవాన్ని చూశాడు, మనుషుల్లో దైవాన్ని చూశాడు. మన మనుషులకు సేవ చేసి వాళ్ళ హృదయాలను ఇచ్చాడు.
ప్రాణం పోతా ఉంటే వాళ్ళకి ఆపరేషన్ చేసి గుండె ఆపరేషన్ చేసి వాళ్ళ గుండెలో గుడి కట్టుకున్నాడు. అబ్బా దర్శనానికి ఇట్లాంటి మాటలు చెప్తుంటే ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఇంకొక ఆయన ఏం చెప్తాడు, అది ఎనర్జీ సెంటర్. ఇది స్వామి పుట్టుకొద్ది ఎనర్జీ సెంటర్. అందుకే మనం ఎట్టయితే సెల్ ఫోన్కి ఎనర్జీ ఛార్జ్ స్వామి ముందే ప్లాన్ వేసినాడు. ఆ టైం టేబుల్ అంతా వరల్డ్ అంతా వీడికి ఈ జిల్లాకి ఈరోజు పదయాత్ర రావాలి, ఈరోజు ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి. ఆయన ప్లాన్ చూడండి. వర్షకి ఏ రోజు ఖాళీ ఉండదు, పదయాత్ర పోతారు. మొన్న కూడా అయిపోయినా కూడా పదయాత్ర వచ్చారు. మొన్న వాళ్ళు ఏ ఊరు నాకు తెలుసు. వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, ఎందుకు వస్తున్నారు? బాడీస్ చార్జ్ చేసుకొని పోతున్నారు. మన సంవత్సరానికి రొటీన్లో వస్తున్నారు. ఎంత ప్రపంచము దాసోహం అయిపోయిందండి. స్వామికి దాసోహం అయిపోయింది. ఆయన ఏమన్నారంటే చంద్రబాబు 7,50,000 మంది 7,50,000 మంది సేవాదారులు ఉన్నారంట మంది. ఆయన ఏమన్నారంటే ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సేవాదారులు ఉండే సంస్థ లేదు.